శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 16వ తారీఖు అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు కూడా అంటే ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర కుంభరాశి వారికి గురుబలం చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలో రాహు ఉన్నా కూడా మీరేమీ పెద్ద ఆలోచించే విషయం ఏం లేదు. హెల్త్ జాగ్రత్త చూసుకోవడం ఒక్కటి చాలు. కానీ మీ శనీశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన్ని మాత్రం భలే కాపాడుతాడండి. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ని గురుడు ఉచ్చస్థితిలో ఉండి కర్కాటక రాశిలో ఉండి చూస్తున్నాడంటే మీ అంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నాడంటారా? అదృష్టం. 12th హౌస్ లార్డ్ సెకండ్ భావన ఉండాలి. మీరు ఫారిన్ వెళ్ళడానికి ధనప్రాప్తి కలుగుతుందండి. ధనానికి ఏమాత్రం ఆడి దగ్గర అప్పు తీసుకుందాం, బ్యాంకులో లోన్ తీసుకుందాం అలా ఉండదు. ఏదో ఉన్నా సరే సమయానికి డబ్బు దొరుకుతుంది. విదేశాలు వెళ్ళి తీరుతారు కుంభరాశి వాళ్ళు. నేను చెప్పేది ప్రతిదీ అక్కడ శాస్త్ర ప్రకారం చెప్తానండి. ప్రతి వాళ్ళు వెళ్ళిపోతారని కాదు. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పడం మాత్రం చెయ్యను. చాలా కోట్ల మంది ఉంటారు. వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను నేను. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, కుంభరాశి వాళ్ళకి వెళ్ళకుండా ఉండరు ఫారిన్. పైగా వాళ్ళ షూటింగ్స్ కూడా ఉంటాయి. పక్క పెడదామండి. ఏదైనా ద్వితీయ భావంలో శని అంత మంచివాడు కదా, కుటుంబంలో కొలతలు సృష్టించడం, ఏదో బాధలు పెట్టడం, ఏదో ఇబ్బంది కలిగించేస్తాడు. భార్యాభర్తలు విడదీశాడు. విడదీయడం అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంచాడు మిమ్మల్ని అంటాం అదే, అవునా? కానీ గురుదృష్టి ఉంది కదా, గురుదృష్టి పర్ఫెక్ట్గా ద్వితీయ భావన ఉండడం వలన జలగండం, నీటి వల్ల ప్రమాదాలు తప్పుతాయి ముందర. అలాగే పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తప్పుతాయి. పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే సపోజ్ మోకాళ్ళు అంటాం, నొప్పులు అంటాం, అరికాళ్ళ నొప్పులు అంటాం, అలాగా పాదాలు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి నుంచి కూడా సక్సెస్ అవుతాం. పైగా ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, గాయకులకి యాంకరింగ్ బాగా ఉండడము, ముఖ వర్చస్సు పెరగడము, గాయకులకి మీరు ప్రోగ్రెస్ ఇస్తారు. గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి విదేశాల్లో ప్రోగ్రామ్స్ రీచా మీరు విదేశాలు వెళ్ళి వస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. సరే, కాబట్టి మీ ఏమైనా తల్లి గారికి ఆరోగ్యం బాగా చూసుకోండి. చిన్న ప్రాబ్లం భగవంతుడు ఎక్కడ పెట్టాడంటే మదర్. అంతే, ఆ మదర్ జాగ్రత్త చూసుకోండి. అంటే ఆవిడే మంచం పడిపోయి అనారోగ్యంగా ఉండరు, యాక్టివ్గా ఉంటారు. ఆవిడ జాగ్రత్త చూసుకోండి అని చెప్తుంటాను నేను. జాగ్రత్తగా అమ్మ ఒక ప్రేమ మనకు ఉండాలి, అంతే. సరే, అది పక్క పెడదామండి. ఇంకా చెప్పాలంటే కుంభరాశి వారికి చదువులో ఆటంకాలు ఏర్పడబోతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రైతులకు కూడా నష్టం జరగడానికి అవకాశం ఉంది. కానీ మీ భగవంతుడు పంచమ స్థానంలో నుంచి, అంటే గురుడు అక్కడి నుంచి కదిలాడు, పంచమ నుంచి కదిలాడు. ఆయన పంచమ స్థానానికి గురుడు ప్రభావం, అంటే పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. దశమంలో ఉన్నాడు కదా, కాబట్టి పంచమ స్థానం దశమంలో ఉండడం వలన కూడా సంతానం వలన బాగా ధనప్రాప్తి కలుగుతుంది, సంతానానికి వృద్ధి కలుగుతుంది మీ జాతక ప్రకారం. అదే స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిస్తారు ఉన్నాయి. ఎందుకంటే పంచమాధిపతి లాభంలో ఉన్నాడు కదా, మీకు దశమంలో ఉన్నాడు కదా, డబ్బులు బాగా సంపాదించుకుంటారు స్టాక్ మార్కెట్లో కానీ, అయితే రాజకీయ రంగంలో పదవులు రావడం కానీ, అది గొప్ప టాలెంట్. అయితే సినిమా రంగంలో కూడా అవకాశాలు ఇస్తాడు. కానీ ఆరంభంలో గురుడు చెడు చేస్తాడా? ఏం చేయడండి. ఎందుకు చేయడంటే ఆయన బలంగా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు రావు, వచ్చినా అవి పటాపంచలు అయిపోతాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదో గాలిలో చెప్పడం కాదు, మీ జాతకాల ప్రకారం చూసుకుంటానని చెప్తున్నది. అదే అంటే వాటిలందరినీ అనారోగ్య సమస్యలను దరచేయకుండా కుంభరాశి వాళ్ళు కాపాడతాడు. అదే గురు ప్రభావం వల్ల కూడా మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగాను, శత్రుత్వం లేకుండాను, మేనమామూలుగా పర్ఫెక్ట్గా చాలా బాగుండేది చేయడము. ఇలాగ ఆయన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత మీకు ముందు వరుసలో నిలబెట్టడం జరుగుతుంది. కానీ కేతు ప్రభావం వలన మీ ఇంట్లో జనం ఎప్పుడు కూడా భార్యాభర్తలు కొద్దిగా మనస్పర్ధలు, లేదా కొద్దిగా ఆలస్య వివాహాలు ఇవి జరుగుతాయి. కానీ అష్టమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానానికి శని దృష్టి. అంటే ఎప్పుడు కూడా అలా ఉండకూడదంటే గ్రహాల యొక్క ప్రభావం ఉంటాయి, అలాగే ఉంటాయి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే చెడు ప్రభావము, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, కొద్దిగా అలవాట్లు అంటే కొద్దిగా మంచి, అంటే మీ దృష్టి మారిపోతూ ఉంటుంది. కొద్దిగా మళ్ళీ ఆ వక్ర దృష్టిని మళ్ళీ స్ట్రైట్గా తీసుకొద్దాం. అమ్మవారి పూజలు చేసి పర్ఫెక్ట్గా తయారైపోతాం. అంటే నేను అందరినీ కూడా అలాగ అంటానండి. మన కూడా
మన వాళ్ళు అని భావిస్తాను నేను. సరే అలా చాలా బాగా చేసుకుందాం. కానీ మీకు భాగ్య రాజ్యస్థానాలు అనేవి చెప్పదగ్గ అంశాలండి. భాగ్యస్థానంలో రవిబుధులు ఉన్నారంటే వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారని, బాగా ధన సంపాదించుకుంటారని, వృత్తిరీత్యా వ్యాపారాల రీత్యా వాళ్ళ సక్సెస్, వృత్తిరీత్యా సక్సెస్, వ్యాపార రీత్యా సక్సెస్. కుజబుధులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంటే మీరే డాక్టర్స్గా విదేశాలు వెళ్తారు. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి విదేశాలు డాక్టర్స్ వెళ్ళి తిరుగుతున్నారు. మీకు ఆహ్వాన పత్రికలు వస్తున్నాయి. మీ సర్వీసెస్, మీ యొక్క అవసరాలు విదేశాల్లో ఉంది, రండి మహానుభావ అని చేతులు జోడించి మిమ్మల్ని ఆహ్వానం పలకబోతున్నారు కుంభరాశి వారిని. నేను చెప్పేది కూడా సామాన్యం కదండి. నిజంగా మనకి వాళ్ళు టచ్లో రారు, కానీ నిజంగా డాక్టర్స్ ఇలా వెళ్ళేవాళ్ళు మనకి చెప్తే మీకు కామెంట్ రూపంలో పేమెంట్ పెట్టిస్తా. ఎందుకంటే నిజం నేను చెప్పేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్ అవుతాయి. అది వాక్స్ కూడా ఉందనుకోండి. సరే పక్క పెడదాం. కుజ బుధులు కాంబినేషన్ వల్ల మ్యాథమెటిషియన్స్గా బాగా సక్సెస్ అవుతారు. పైగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ఉధృతంగా ఉంటుంది. గోల్డ్ బిజినెస్ వ్యాపారాలు బాగుంటాయి. చదువులు ఆటంకాలు లేకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఇలా చెప్పుకుంటే అలా అనంతంగా అలా ప్రవాహంగా ఉంటూనే ఉంటుంది. కానీ కుజబుధులు దశమ స్థానంలో ఉండి గురుదృష్టి ఉండడం గొప్ప అదృష్టం. అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలంటే కుజుడు దిగ్బలుడు, గురుడు చేత చూడబడుతున్నాడు. కాబట్టి మీ మాటకి విలువ ఉంటుంది. మీరు రాజకీయ రంగంలోనూ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగాను బాగా ఫెమిలియారిటీ సంపాదించుకుంటారు. ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. పైగా దశమస్థానంలో కుజబుధులు ఉన్నారంటే కదండి మీకు డాక్టర్స్ గాను గౌరవం పడేది. దశమస్థానంలో కుజబుధుల వలన డాక్టర్స్గా మీకు బాగా రాణించడము, అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని పట్ల అంకిత భావం ఉండడము, గౌరవమానాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గుముఖం పట్టకుండా గౌరవమానాలు పెరుగుతూ ఉండడం జరుగుతాయి. అలాగే మీకు నిర్దేశించే కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి పట్టుదలతో క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు. మీరు చక్కని ఆరోగ్యవంతులుగా, ధైర్యవంతులుగా, ఉత్సాహవంతులుగా, కార్యదక్షత కలిగి ఈ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదే ఎలాగ అంత పవర్ మీలో ఉందని నాకు చెప్తున్నానండి. సో ఇదంతా కూడా మనకి భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతే ఉంటుంది తప్ప నేను చెప్పాను కదా అని చెప్పి అన్నీ వచ్చేయండి. కానీ డాక్టర్స్కి మాత్రం బాగుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి ఇంజనీర్స్ వాళ్ళేం తక్కువ కాదండి, పవర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆడిటర్స్, వేదశాస్త్ర పండితులు, ఆగమశాస్త్రంలో ఉన్న పండితులు వాళ్ళకి కూడా అద్భుతం. బ్యాంకింగ్ రంగంలో చేసే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఇలా అనంతంగా ఉన్నాయండి. ఏదేమైనా గురుడు 12వ భావంలో ఉండడం వల్ల, 12వ భావం గురుదృష్టి వల్ల వాళ్ళు విదేశాలు వెళ్తారు, సన్మానాలు జరుగుతాయి. అంతేకాకుండా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, గౌరీ, దుర్గా, నవచండి, వినాయకుడు. వీళ్ళ నలుగురిని పట్టుకుంటే చాలండి, కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నేను మీ వాటరేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA. అంతేకాకుండా నా సెల్ నంబర్ 7075389589, 7075389589, 89 కామన్. సరేనండి. ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీరు కూడా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఛానల్కి ఫోన్ చేయండి. నేనే మా ఆది అసలుకి ఫోన్ చేయండి. నా నంబర్ మీకు చెప్పాను, కింద కూడా ఉంటుంది. ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తప్పకుండా మన పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. అంతేకాకుండా వివాహ ముహూర్తాలు, కొన్ని శుభముహూర్తాలు కూడా నేనే పెడుతూ ఉంటా. సినిమా వాళ్ళు ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటా. కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది కలుస్తుంటారు, అది పక్క పెడదామండి. ముహూర్తాలు పెడుతుంటాను నేను. అది చెప్తే చాలా సింపుల్గా చెప్తే చాలు. ముహూర్తాలు పెడుతుంటాను నేను. అంతేకాకుండా నా వీడియోస్ మీకు చాలామందికి నచ్చుతున్నాయి. నచ్చడం వలన కొద్దిగా కామెంట్ రూపంలో కూడా మీరు పెడుతూ ఉండండి. మంచి కామెంట్స్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రం అంటే జనరల్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి నాలెడ్జ్ ప్రకారం మంచి కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకంటే జనరల్గా చెప్పిన కూడా జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? థ్యాంక్ యూ. 12 రాశుల వారికి పరిహారాల గురించి మనం మాట్లాడుకున్నామండి. పరిహారాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పరిహారాలు అంటే పెద్ద పరిహారాలు అయ్యి బాబోయ్ మన మోయలేని భారం ఏం కాదండి. ఎందుకంటే 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరం వస్తాం. వాళ్ళందరికీ కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే ఈ 15 రోజులు కూడా వీకెస్ట్ ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. అంటే అమ్మవారు
అమ్మవారి బలం ఉండకపోతే మనం సినిమా రంగంలో కాదు, వ్యాపార రంగంలో కాదు, అసలు యాక్చువల్గా పొలిటికల్ రంగంలో కాదు, ఎక్కడక్కడ మనం భార్యాభర్తలు అదే వివాహాల విషయాల్లో కానీ శుక్రుడు బలం లేకపోతే ఎక్కడుంటాం మనం. అందుకని ఈ 12 రాశుల వారు కూడా ఫస్ట్ చేయవలసింది గణపతి ఆరాధన. గణపతి ఆరాధన చేయకుండా ఏ పని మొదలు పెట్టకూడదు. అది ఆ స్వామి, ఎందుకంటే గణపతి యొక్క ప్రభావము కలియుగంలో ఎక్కువ ఉంటుందిట. అదే కలియుగంలో గణపతిని పూజించాలని శాస్త్రాలని చెప్తున్నారు, గురువుగారు చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా గణపతి ఆరాధన అంటే పూజలు చేసుకోవడము, తర్వాత చండీ హోమం, చండీ నవచండీ, 9 చండీ నవచండీ, అలాగే 18 అష్టాదశ పీఠాలు, దుర్గా అమ్మవారు దర్శనాలు, గౌరీదేవి తల్లి ఆవిడని పూజించడం వలన, కళ్యాణాలు చేయించుకోవడం వలన, గౌరీ అమ్మవారి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే మీలో కొంతమందికి కళ్యాణం కాకపోతే హోమాలు, చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వలన, అంటే దుర్గా, చండీ, గౌరీ ఈ ముగ్గురిని, వినాయకుడిని ఖచ్చితంగా పూజించాలని మర్చిపోకూడదు. మనం పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయిపోతాయి. ముందర శుక్రుడు బలం కలిగిస్తాం మనం. ఇంకా వీలుంటాయి, మీరు శుక్రుడు సంబంధించిన అంటే నవగ్రహాలు శుక్రుడు ఉంటాడు. ఆయన్ని కొన్ని వారాలు, మీకు ఇష్టమైన వారాలు, మీకు ఎన్ని 2, 3, 4 మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శుక్రవారం పూట అక్కడ పూజ చేయించుకోండి. శనగలు దానం ఇవ్వండి. అంతేగాని గోవుకు పెట్టండి అవన్నీ, ఎందుకంటే మనం అలాగా గబుక్కుని పెట్టేయకూడదు. శనగలు దానం ఇవ్వాలి దక్షిణతో పాటు. ఆయన పవర్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమంది అయితే కొంతమంది శుక్రవారం పాటు నియమాలు పాటిస్తారు. శుక్రవారం నియమాలు పాటించడం. కొంతమంది ఏమో ఈ హోమాలు అవి చేయించుకుంటారు, కొంతమంది జపాలు చేయించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. శుక్రుడు బలం కలిగించాలంతే మనం. అందుకని అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారిని కానీ, అయితే లక్ష్మీ అమ్మవారిని కానీ, ఇలాగా కలువ పువ్వులతో పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటారు జరా, అంత పవర్ ఉంటుంది. అలాగే మీకు బాగా ఇష్టమైన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్య భగవాన్ పూజించిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు దగ్గర రావు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. సో కాబట్టి మన 12 రాశులు అందరం కూడా నేను చెప్పిన పూజలు కాకపోయినా మనకి ఇష్టమైన పూజలు చేసుకుందాం, స్వామి వారికి దగ్గరలో ఉందాం. నేను చెప్పిన పూజలు పవర్ ఉంటుంది కాబట్టి ఆ పూజలు కూడా చేసుకుని భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుదాం. చక్కటి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.